యముడు అంటే ఏమనుకుంటాం? చావు, శిక్ష, నరకం, భయం. కాని పురాణాల్లో ఉన్న నిజం తెలిస్తే యముడిని చూసే దృష్టే మారిపోతుంది. పురాణాల ప్రకారం యముడు మరణదేవుడు కాదు, న్యాయదేవుడు. మనల్ని చంపేది యముడు కాదు. మన ఆయుష్షు పూర్తయ్యాక ఆత్మను సరైన లోకానికి తీసుకెళ్లేవాడు యముడు. అంటే యముడు ఎగ్జిక్యూషనర్ కాదు, జడ్జ్. ఇది చాలా మందికి తెలియదు. గరుడ పురాణం ప్రకారం యముడు ఎప్పుడూ మంచివాళ్లను తాకడు. మంచి కర్మలు చేసిన వాళ్లకు యమదూతలు కూడా భయపడతారు. కాని పాపం చేసినవాడికి అతని సొంత కర్మలే శిక్షగా మారతాయి. యముడు కేవలం చూపిస్తాడు. షాకింగ్ నిజం. యముడికి భయం ఉంది. ఎవరి దగ్గరంటే తెలుసా? కాలభైరవుడు. నారాయణ నామస్మరణ చేసే భక్తుడు. అందుకే పురాణాలు చెబుతాయి, నోట్లో నారాయణుడు ఉన్నవాడిని యముడు కూడా తాకలేడు. యముడిని భయపడకండి. మీ కర్మలను జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే యముడు శిక్షించడు, మన కర్మలే శిక్షిస్తాయి. యముడిని భయపడకండి. మీ కర్మలను జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే యముడు శిక్షించడు, మన కర్మలే శిక్షిస్తాయి. ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే లైక్ చేయండి. మీరు యముడిని భయపడతారా లేదా కర్మలను భయపడతారా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి భయంకరమైన పురాణ రహస్యాలు ఇంకా తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యముడు కూడా భయపడే ఒక్క నామమేది? నరకంలో అసలు భయంకర శిక్ష ఏది? ఇవన్నీ PRT 2లో చెప్తాను. మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేయండి.